ఇక ఎన్నికల అఫిడవిట్లో కోర్టు తీర్పు సంచలనమేనని తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ప్రజలను మోసం చేశారని డీకే అరుణ అన్నారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ తీర్పును తనకు, జిల్లా ప్రజలకు న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచిందని అన్నారు. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లోనూ ఉంటుందని అన్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయం సాధించిన తనకు కోర్టు తీర్పు మరింత గౌరవాన్ని, విజయాన్ని అందించిందని అన్నారు. కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టు తీర్పుకు సవాలుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన న్యాయంలో మార్పు ఉండదంటున్న డీకే అరుణతో ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో డీకే అరుణ గారిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. అయితే అనర్హత పలు అంశాల మీద డీకే అరుణ గారు గతంలో హైకోర్టులో కేసు వేశారు. అయితే ఈ రోజు జడ్జిమెంట్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనతో మేడం గారు ఉన్నారు, వారిని అడిగి ముగించు. మేడం, ప్రధానంగా ఏ అంశాల మీద మీరు కేసు వేశారు, ఎప్పుడు వేశారు? అఫిడవిట్లో వాళ్ళు అనేక అంశాలు దాచిపెట్టిన అంశాలపైన మేము కోర్టులో వేసినాం. ఆ యొక్క అంశాలపైనే ఈరోజు కోర్టు తీర్పిచ్చింది. విచారణ తర్వాత తీర్పిచ్చింది. ఈ తీర్పులో మరి గెలిచిన ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటిస్తూ నన్ను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. దీనికి ఆలస్యమైన ఇప్పటికైనా న్యాయంగా తీర్పు వెలువడినందుకు, అంటే ఇప్పటికైనా న్యాయం లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా, స్వాగతిస్తా ఉన్నా. అయితే ఈ తీర్పు పట్ల గద్వాల ప్రజలు ఏమనుకుంటున్నారు, మీరు చూస్తున్నారు? గద్వాల అంతా మొత్తం చాలా పెద్ద ఎత్తున సంతోషపడతా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఈరోజు గెలిచిందన్నందుకు చాలా సంతోషపడతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఏమంటారు సంతోషానికి అవధులు లేకుండా సంతోషపడతా ఉన్నారు. ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త, ప్రతి అక్క చెల్లె, ప్రతి రైతు, ప్రతి ఒక్కరు కూడా, యువకులు ప్రతి ఒక్కరు అభివృద్ధిని, నా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ప్రజలతో నాకున్నటువంటి అనుబంధమే కానీ, ప్రజలకు నేను ఎప్పటికీ వాళ్ళకి ఎలాంటి విషయం వచ్చినా వాళ్ళని ఆదుకునేటటువంటి విషయం, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఈ ప్రాంతంలో అభివృద్ధి వైపు కానీ అన్నిట్లో కూడా ఈ గత 9 సంవత్సరాల నుంచి కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నారు. గద్వాల వెనుకబడిపోయినటువంటి బాధలో ఉన్నారు. అనేక రకాలుగా గద్వాల్లో పోలీసుల జులుంకి ఎంతో మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. పెద్ద ఎత్తున భూముల విషయంలో ఆఫీసు చుట్టూ తిరుగుతూ అనేక రకాలుగా పుల్లలు పెట్టుకుంటూ, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ, అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఈరోజు అనేక మంది ఎవరైతే బాధలు పడుతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. నేను నిన్న మొన్న కూడా అన్ని గ్రామాలు తిరిగినప్పుడు కూడా ఈసారి నువ్వు రావాలమ్మా, నువ్వు ఉండాలమ్మా అనేటటువంటి ఇదిని వాళ్ళు వ్యక్తం చేసినారు. సో ఈ యొక్క తీర్పు పట్ల ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు, ఒక గద్వాల ప్రజలే కాదు, జోగులాంబ జిల్లా ప్రజలే కాదు, ఉమ్మడి జిల్లా ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈరోజు సంతోషపడతా ఉన్నారు. అయితే ఈ జడ్జిమెంట్ గతంలో వనమా వెంకటేశ్వరరావు ఏదైతే కొత్తగూడెం ఎమ్మెల్యే ఉన్నారో అతని పైన కూడా అనర్హత వేసింది. అయితే అతను సుప్రీంకోర్టు వెళ్ళారు. ఈ తీర్పులో కూడా ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళినా దీనికి ఒక టైం లిమిట్ ఉంది. ఎలక్షన్ పిటిషన్స్ అన్ని కూడా సర్టెన్ టైం లోపల క్లోజ్ చేయాలి. సుప్రీంకోర్టుకు వెళ్ళినా తీర్పు అనేది ఇక్కడ హైకోర్టుకే కౌంటర్ వేయకుండా ఉన్నటువంటి అవతల పార్టీ వాళ్ళు హైకోర్టులో కేసు వేస్తే ఇప్పటిదాకా కౌంటర్ వేయలేదు, నోటీసులు తీసుకోలేదు, వాళ్ళ కౌంటర్గా ఎవరిని పెట్టుకోలేదు. సో అంత నిర్లక్ష్యాన్ని వహించి కోర్టులు లెక్క చేయనటువంటి వాళ్ళు రేపు ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా, నోటీసు ఇవ్వలేదు అది అని అబద్ధ ప్రచారాలు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కోర్టును ఈ విధంగా విమర్శించడం కానీ, తప్పుపట్టడం కానీ, తమ తప్పుని ఇంకొకరి పైన తోయడం కానీ ఏమాత్రం కూడా సమంజసం కాదు. వాళ్ళు కోర్టుకు పోలేక, కోర్టులో వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ సరైందనేటటువంటి చెప్పుకోలేక, ఇది ఎట్లో లేకపోతే ఎలక్షన్లు వస్తాయి, ఏమైతే ఎలక్షన్ పిటిషన్ అనేటటువంటి ఒక దీంతో వాళ్ళు వదిలేసి ఓవర్ కాన్ఫిడెన్స్లో వదిలేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. కానీ ఈరోజు ఎంతోమంది ఎలక్షన్ పిటిషన్లు వేసినారు. అనేక అభ్యర్థులమైనటువంటి ఎన్నో లోపాలు. రాజకీయాలు అంటేనే ఒకరి మీద ఒకరు గెలవడం. ఇక్కడ ఎదుటివాడి యొక్క లోపాలను తప్పకుండా ఇతరులు అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా కూడా
అటువంటి పొరపాటు జరగకుండా చూడాల్సినటువంటి ఇది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పొరపాట్లు చేసి, వాళ్ళు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి, వాళ్ళు ప్రజల్ని మోసం చేసి గెలిచి నేనేదో చాలా బుద్ధిమంతుని, నేను శుద్ధపూసలు అంటే కరెక్ట్ కాదు కదా. సో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవించాలి. హైకోర్టు తీర్పు ఎన్నో అంశాలపైన హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఈ దాంట్లో కూడా అదే విధంగా స్పందించాలి. వాళ్ళకు వస్తే ఒక తీర్పు, ఇతరులకు వస్తే ఇంకో తీర్పు అనేటువంటి విషయంగా కాకుండా ఆ తీర్పును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి. ఎంబడే రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి కానీ, ఎలక్షన్ వాళ్ళ స్పీకర్ కానీ ముఖ్యమంత్రి గారు వారికి ఆదేశాలు ఇచ్చి కోర్టు తీర్పును అమలు చేయమని చెప్తేనే ఈ యొక్క ప్రభుత్వానికి నిజాయితీ, నీతి ఉన్నట్టు. అయితే ఇప్పుడు కూడా ఏదైతే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ తీర్పు దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఈ తీర్పుకు దానికి ఆయన టికెట్లు అనౌన్స్ ఎవరికైనా చేయొచ్చు. వనమా వెంకటేశ్వరరావు కూడా కోర్టులో ఇంకా స్టే వచ్చిందని చెప్పేసి తీర్పు, అది కూడా 4-5 ఒక వారం 10 రోజుల్లో ఎప్పుడో 15 రోజుల లోపల తీర్పు రాబోతుంది మళ్ళీ. అయినప్పటికీ కూడా క్యాండిడేట్ అనౌన్స్ చేసిండ్రు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం. దానికి దీనికి సంబంధించిన కోర్టు పరంగా కోర్టు తీసుకోవాల్సిన చర్యలు, కోర్టుకు పోయినటువంటి వాళ్ళకు ఆ విచారణ తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి తీర్పులు కోర్టు వెలువడిస్తుంది. దానికి ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరి క్యాండిడేట్ ప్రకటించుకున్నా కోర్టుకి ఏం అభ్యంతరం ఉండదు కదా. రేపు ఎలక్షన్ నామినేషన్లప్పుడు ఏంటి అనేటటువంటి విషయం ఆ రోజు అర్హతలు అనర్హతలు ఆ రోజు విచారించబడతాయి. అయితే ఈ తీర్పు రాబోయే ఎలక్షన్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా ఈ తీర్పు అనే కాకుండా ఈ తీర్పు వల్ల ప్రజలకందరికి అర్థమైంది ఎంత పెద్ద ఎత్తున తన అఫిడవిట్లో ప్రజలకు తప్పు వివరాలు ఇచ్చి గెలిచిన అనేది ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా గద్వాల ప్రజలందరూ కూడా ఈరోజు అరుణమ్మని గెలిపాలని, భారతీయ జనతా పార్టీని గెలిపాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆ విజయాన్ని ఎవరు ఆపలేరు. అయితే ఏదైతే బీఆర్ఎస్ తప్పుడు వ్యవహారాలతోని, తప్పుడు అఫిడవిట్లతో ఏదైతే అభ్యర్థులు ప్రకటించి అభ్యర్థులు గెలుపు విజయం చేస్తుందో ఇప్పటికీ న్యాయం జరిగిందంటూ, అయితే రాబోయే రోజుల్లో కూడా గద్వాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందని కూడా అంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, గద్వాల నుంచి.